ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారు వేమన పద్యాలు వేదాద్రియం అనే విషయాలు మనకు తెలియజేస్తారు. లాస్ట్ వీక్ మనకి కొన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ వీక్ కూడా మిగతావన్నీ కూడా మనకి తెలియజేస్తారు. దానికి ముందుగా ప్రొఫెసర్ గారి గురించి పరిచయము. కోట అరుణ్ బాబు సారు మన సిస్టంలోకి స్కై సిస్టంలోకి 1979లో తమిళనాడులో ఉన్నప్పుడు ఆయన అక్కడ బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు మహర్షిని కలవడం జరిగింది. సిస్టంలోకి సాధన చేయడానికి జాయిన్ అయ్యారు. ఇంతే కాకుండా అరుణ్ బాబు గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా సర్వీస్ చేశారు. ఆయన అలా సర్వీస్ చేస్తూనే మన స్కై సిస్టమ్ కూడా ఎనలేని సేవలు చేస్తూ వచ్చారు. వారు ఎక్కడ జాబ్ చేస్తున్నారో ఆ ప్లేసెస్ లో కూడా స్కై సెంటర్ స్థాపిస్తూ ఎంతో మందికి విద్యను అందిస్తూ వచ్చారు. అదే విధంగా ఆయనకున్న లీవ్స్ అన్ని కూడా మన సర్వీస్ కోసమే ఉపయోగించేవారు. అలాగే ఆంధ్రాకి మహర్షిని పరిచయం చేసింది కోట అరుణ్ బాబు గారు. అలాగే ఏపీ కానివ్వండి, తెలంగాణ అన్ని ప్లేసెస్ లో కూడా అరుణ్ బాబు గారే కాకుండా వారి ధర్మపత్ని కమలజా గారు కూడా వెనలేని సేవలు చేశారు ప్రొఫెసర్ గా ఉంటూ. వారిని స్ఫూర్తిగా, మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుని మేము అందరం కూడా సాధన చేయటం కానీ సేవ చేయటం కానీ జరుగుతున్నది. వారు ఇప్పుడు కొంత అనారోగ్యం వల్ల రాలేకపోతున్నారు మేడం గారు. కానీ ఆలియార్ లో కానివ్వండి, ఇక్కడ క్లాసెస్కి వచ్చినప్పుడు కూడా కమలజా గారు చాలా సేవలు చేసేవారు. అలాగే అరుణ్ బాబు సారు అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేశారు. అలాగే మన స్కైలో కూడా ఎంఏ కంప్లీట్ చేశారు. ఈ విధంగా అరుణ్ బాబు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది. మహర్షి రాసిన పుస్తకాలన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేశారు తెలుగులో. అది కూడా తమిళ నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవారు. అందువల్ల మహర్షి మనకి ఏం చెప్తున్నారనేది యాజ్ డీజ్ గా మనకి అందేది సబ్జెక్ట్ అనేది. అంతేకాకుండా మహర్షి ఉన్న టైంలో మహర్షి తమిళంలో చెప్పిన ప్రతి పదాన్ని కూడా మనకి ట్రాన్స్లేషన్ చేస్తూ వచ్చేవారు. స్వామీజీ కూడా ఒకరోజు డయాస్ మీద మహర్షి అరుణ్ బాబు సార్ని అప్రిషియేట్ చేస్తూ ఆయన భుజం మీద తడుతూ గుడ్ ట్రాన్స్లేటరు అరుణ్ బాబు అంటూ అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది. మహర్షి తెలుగులో చెప్పినా, తమిళంలో చెప్పినా, ఇంగ్లీష్ లో చెప్పినా కూడా అరుణ్ బాబు గారు యాజ్ ఈజ్ గా మనకి ట్రాన్స్లేషన్ చేసేవారు. అప్పుడు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ కూడా ఏమీ ఉండేది కాదు. అలా ఎన్నో విషయాలు మనం అరుణ్ బాబు సార్ గురించి తెలుసుకోవడం కానీ, మహర్షి చెప్పిన ఫిలాసఫీ నుంచి తెలుసుకోవడం కానీ జరిగింది. ఈ విధంగా ఎన్నో సేవలు చేశారు మనకి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సో నేను మాస్టర్ కి టైం ఇస్తున్నాను, మళ్ళీ ఆయన స్పీచ్ ఇవ్వాలి, ఆయన టైం సరిపోదు. సో అందుకే నేను చాలా తక్కువే చెప్పాను క్లుప్తంగాను. సెకండ్ భవంతు. ఇప్పుడు మనకి వేమన పద్యాలు అలాగే వేదాద్రియం అనే సబ్జెక్ట్ మనకి తెలియజేస్తారు. ఓవర్ టు కోట అరుణ్ బాబు సార్. ధన్యవాదాలమ్మా. మేడం గారు లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు, గురువు వర్ధిల్లును గాక గురువే తోడు. வாழ்க வையகம் வாழ்க வையகம் வாழ்க வளமுடன் గురు ఆళ్ఘ గురువే తుణై. ఈ సబ్జెక్టు గురించినటువంటి ముఖ్యంగా వేమన గురించి కానివ్వండి, లేదా వేదాధ్యాయం గురించి కానివ్వండి, పోయిన వారం కొంచెం ముచ్చటించుకోవడం జరిగింది. ఒక్కసారి వాటిని అన్నింటి కూడాను ఒకసారి పునరావృతం చేసుకుందాం. వేదాద్రి మహర్షి గారి లక్ష్యం ప్రపంచ శాంతి. ఆ లక్ష్య సాధనగా వారు ఎన్నుకున్నటువంటి ప్రణాళిక సులభతర కుండలి యోగం. ఆ సులభతర కుండలి యోగం ద్వారా వ్యక్తిగత శాంతి, తద్వారా ప్రపంచ శాంతి సాధించడం వారి లక్ష్యం. ప్రణాళిక అది, లక్ష్యం వచ్చేసి ప్రపంచ శాంతి. ఈ లక్ష్యము ప్రణాళికలో ఒక భాగమే వేదాద్రియం. అందులో 14 సూత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా పోయిన వారం మీకు చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ శాంతి అనేటటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు అని. అలాగే అన్ని మతాల్లో కూడాను ఆ ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తున్నారు, కానీ వాళ్ళ మతాల ద్వారానే దాన్ని సాధించాలనేటటువంటి ఒక విషయంతో మతాల మధ్యలో కూడాను వైరుధ్యం వస్తూ ఉంది. ఈ విషయం సర్వతర కుండలి యోగాన్ని సాధించడం ద్వారా వ్యక్తిగతంగా శాంతి ఏర్పడుతుంది. మరి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ముఖ్యంగా ఇది మనకు వేదాద్రియాన్ని గురించినటువంటి, వేదాద్రి మహర్షి గారిని గురించినటువంటి విషయాలు అయినట్లయితే, ఇక వేమన గురించి మనందరికీ కూడా, అందరికీ అంటే ఇప్పుడు చదువుకుంటున్న వారికి వేమన గురించి తెలియకపోవచ్చేమో, కానీ
మరి రాయలసీమ ప్రాంతంలో ఉండేటటువంటి పల్లెటూర్ల అన్నింటిలో కూడాను వేమన యొక్క పద్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. అందరి నోటి కూడా ప్రతి ఒక్కళ్ళ నోటికి కూడా ఒకటో రెండో పద్యాలు రానే వస్తాయి. ఇప్పటికి కూడా పాత తరం వాళ్ళకి ఈ పద్యాలు వస్తానే ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని పోయిన వారం ముచ్చటించుకొని వాటికి ఏ విధంగా సులభదర్పణతో సంబంధం ఉందో చెప్పుకున్నాం. అవి ఏంటి అని చెప్పన్నప్పుడు అల్పుడెప్పుడు పలుకోవడంబరం గాన అనే ఒక పద్యం, తరువు తరువ పుట్టు తరుగున అనలంబు అనే ఒక పద్యం, తినగ తినగ వేము తీయనుండు అనే ఒక పద్యం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఈ కాలంలో జరుగుతున్నటువంటి వీధికి ఒక యోగా మాస్టర్, యోగా గురువు, మాస్టర్ అంటే మళ్ళీ తప్పవుతుందండి, యోగ గురువులు తయారవుతున్నటువంటి ఈ సమయంలో ఎప్పుడో చెప్పాడు, యోగిని నెచ్చు కొంత యోగము కూర్చుక జగములోని వారిని చంపుకొనుచు ధనము కొరకు మిగులు దారాడుచుండిన యోగి కాడు వాడు యోగువేమా అని ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే వేమన గారు చెప్పారు. అంటే ఈ కాలంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఆయన ఆల్రెడీ అప్పుడే చెప్పాడు. ఇకపోతే చివరికి వచ్చేటప్పటికి కాయకల్పం గురు వేమన కూడా చెప్పారు, మహర్షి కూడా కాయకల్ప చెప్పారు అని చెప్పి ఆ పద్యాలు చెప్తా ఉండగానే అరగంట సేపు అయిపోయింది. ఇంకా నేను చెప్పాలనుకునేటువంటి విషయాలు ఆగిపోయినాయి కాబట్టి ఈ రెండో టైం కూడా అడిగి తీసుకున్నాను. దానికి మరి మా ఐటీ డిపార్ట్మెంట్ వారు ఓకే అనడం, మేడం కోఆర్డినేటర్ కూడా ఓకే అనడంతో ఈరోజు మీకు ఈ కార్యక్రమంలో నాకు తెలిసిన మిగిలినటువంటి విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా కాయకల్ప ఇది సులభధర కుండని యోగులు అందరికి కూడా ఒక వరం లాంటిది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ విషయాన్ని భాగవతంలో చెప్పారు కాయకల్ప గురించి, అలాగే వేమన కూడా చెప్పాడు. మహర్షి గారు వారికి సంస్కృతం రాదనేమో అందరితో కూడా చెప్తూ ఉండేవారు. భాగవతంలో కథ సంస్కృతంలో ఉన్నప్పటికీ కూడా అందరికి కూడా తెలుసు. అయితే మహర్షి గారు మన కాయకల్పం అందించింది మాత్రం సిద్ధుల యొక్క మూల పురుషుడైనటువంటి అగస్త్య మహర్షి గారి జ్ఞాన పాడల్ అనేటటువంటి 48 పాటల్లో ఒక పాట నుంచి ఆ కాయకల్పం తీసుకున్నారు. ఆయనే తమిళ పుస్తకంలో ఈ పాట ఉంటుంది, తెలుగు పుస్తకం కూడా మొట్టమొదటి రాసినట్టు జ్ఞాపకం, ఎప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఆ పాట ఉండుம்போது உயிரெழுத்தை உயிரை வாங்கு உறங்குகின்ற போதெல்லாம் அதுவே ஆகும் பெண்பால் இந்திரியம் விடும் போதெல்லாம் మాస్టర్ మూటే అయినట్టుంది చూడండి. లేదమ్మా, ఆన్లోనే ఉంది. వినిపిస్తా ఉందమ్మా? హలో సార్, మిగిలిన వాళ్ళకి ఎవరికైనా వినిపిస్తుంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మొట్టమొదటి పద్యం వచ్చేసి, చెట్టు మొదటి పాలు శివుని కరుణ తీసి చెట్టు మొదట పోసి శివుని కొలుసు చట్టు ఓలనుండ చావేలా వచ్చును. మీకు తెలుసు కాయకల్ప యొక్క లక్ష్యం వచ్చేసి మొట్టమొదట వార్ధక్యం వచ్చినప్పుడు కూడా యవ్వనంగా ఉండడం, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం. మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మృత్యువును కూడా వాయిదా వేయగలడం. సో అంత పవర్ఫుల్ కాయకల్ప. ఇక్కడ అదే చెప్తా అన్నాడు, చెట్టు మొదటి పాలు శివుని కరుణ తీసి చెట్టు మొదట పోసి శివుని కొలుసు చట్టు ఓలనుండ చావేలా వచ్చును. మరణం ఎందుకు వస్తుంది దాని గురించి వివరించలేదు, ఇక్కడ దానికి చెప్తా అన్నాడు. అది నేరుగా మహర్షి గారు డైరెక్ట్ గా మన చేత
కాయకల్ప యోగం చేయించేటప్పుడు మన చేత చేయించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియని ఇక్కడ అన్యాపదేశంగా చెప్పడం జరుగుతోంది. చెట్టు మొదటి పాలు. చెట్టు మొదటిలో పాలు ఏంటి? మనిషి యొక్క శరీరాన్ని చెట్టుగా తీసుకున్నట్లయితే ఆ చెట్టు మొదలు ఏదైతే ఉందో ఆ మొదల్లో ఉండేటటువంటి పాలు అవేవి? శుక్ల శోణితాలు. ఓకే, చెట్టు అనేటటువంటి మనిషి అన్నట్లయితే ఆ మనిషి మొదటిలో ఉండేటటువంటి పాలు అన్నప్పుడు శుక్ల శోణితాలు అవుతాయి. ఆ శుక్ల శోణితాలని శివుని కర్ణ తీసి, శివుడు ఏం చేస్తా ఉంటాడు? శివుడు మాదిరిగా, శివుని కర్ణ తీసి అంటే శివుడు మాదిరిగా తీయాలట. శివుడు ఏం చేస్తా ఉంటాడు? ధ్యానం చేస్తా ఉంటాడు. ధ్యానం చేసినప్పుడు కుండల శక్తి మూలధరించి ఆజ్ఞ తుర్యం పైకి వెళుతుంది. ఆ రకంగా ఆ చెట్టు మొదటి పాలు అంటే శుక్ల శోణితాలని శోధించి అక్కడ నుంచి ఆ శక్తిని పైకి తీసుకుని శివుడు లాగా తీసుకుని వచ్చినట్లయితే అది అయిపోలేదు అప్పటితోటి. రెండోది చెప్తా ఉన్నాడు, చెట్టు మొదట పోసి శివుని కొలుసు. అలా పైకి తీసుకెళ్ళిందని మళ్ళీ చెట్టు మొదట్లో పోయాలట. ఇదేంటండి పైకి తీసుకెళ్ళి మళ్ళీ చెట్టు మొదట్లో పోయడం అంటే? ఇక్కడ మళ్ళీ దానికి చెప్తా ఉన్నాడు, శివుని కొలుచు. శివుడిని ఎట్లా కొలుస్తామండి? పూలతో కొలుస్తామా? కొలవడం అంటే పూజించడం. పూలతో కొలుస్తామా? లేకపోతే ఇంకా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయంటే, శివలింగం మీద ఎలాగైతే నీళ్లు పోస్తూ అభిషేకం చేస్తూ, అభిషేక ప్రియుడు శివుడు అని శివుడిని కొలిచే విధానం అభిషేకం, రుద్రాభిషేకం, మహాన్యాసంతో రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రం, అలా చాలా ఉన్నాయి. సో ఆ పద్ధతిలో రుద్రాభిషేకం చేస్తున్నట్లుగా ఆ శివలింగం మీద ఎలాగైతే పాలు పోస్తూ లేదా నీరు పోస్తూ అభిషేకం చేస్తామో అట్లాగే ఈ చెట్టు మొదటి పాలు పైకి తీసిన తర్వాత ఆ చెట్టు మొదట్లోకి మళ్ళా అంటే ఆ శరీరం మీద మొత్తం కూడా ఆ పాలని పోయడం. అట్లా ఉన్నట్లయితే అట్లా చేస్తూ చట్టు వలనుండా. చట్టు అంటే కదలకుండా ఉండడం. చట్టు అంటే చెట్టు చుట్టూ వేసేటటువంటి గట్టు మీద అరుగు మీద కూర్చోవడం, అలా అరుగులాగా కదలకుండా ఉండడం అని చెప్పి అంటాడు. ఇక్కడ కదలకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఆ మనిషి మనసులో ఉండేటటువంటి ఆలోచనలని నియంత్రించుకున్నట్లయితే ఏమవుతుంది? యోగి చాలా నాయువు కలిగి ఉండు సదా విరామ వినరవేమ. అంటే ఇక్కడ ఏ ఏ యోగి అయినప్పటికీ కూడా, అక్కడ అగస్త్యుడు అయినప్పటికీ, ఇక్కడ వేమన గారు అయినప్పటికీ, అటు భాగవతంలో కూడా చెప్తాను మీకు. భాగవతంలో మనం అందరికి కూడా తెలుసు, పాల సముద్రం మదించిన తర్వాత మొట్టమొదట విషం పుట్టింది. ఆ విషయాన్ని శివుడికి ఇచ్చి తాగించారు. అటు తర్వాత ఏమో చంద్రుడు పుట్టాడు. అటు తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. అటు తర్వాత అమృతం పుట్టింది. ఈ అమృతం చిలకడానికి తీసుకుని రావడానికి పాల సముద్రంలో మందర పర్వతాన్ని వేసి దానికి ఒక వాసుకి అనే సర్పాన్ని చుట్టి దాన్ని తిప్పుతా ఉంటే కింద అది మునిగిపోకుండా తాబేలు రూపంలో విష్ణువు ఉన్నట్లయితే, ఇవన్నీ చూసుకున్నట్లయితే మన శరీరం అనేటటువంటి దాంట్లో సప్త సముద్రాలు ఉన్నాయంటారు. సప్త సముద్రాలు అంటే బయట ఉండే 7 సముద్రాలు కాదు, మన శరీరంలో ఉండే లవణ సముద్రం, ఇక్షు సముద్రం, దధి సముద్రం అని అంటే ఇప్పుడు వాటి వివరాలను చెప్తూ పోతే కాయకల్ప అవుతుంది. అలా కాకుండా ఆ లోపల ఉండేటటువంటి దధి అనేటటువంటి పాలు అనేటటువంటి ఆ సముద్రంలో, క్షీర సముద్రంలో ఆ పాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు చెప్పాను, చెట్టు మొదటి పాలని. ఆ పాలని ఎట్లా తిరుగుతా ఉన్నారు? మందర పర్వతం మన శరీరంలో ఉన్నటువంటి వెన్నుపాము ఏదైతే ఉందో ఆ వెన్నుపాము చుట్టూతా ఇడాపింగళ నాడలు చుట్టూతా పాములాగా చుట్టుకుని ఉన్నట్లయితే దాన్ని తిప్పడం ఎట్లా తిప్పుతున్నారు అన్నప్పుడు కింద మనం మీకు తెలుసు అశ్విని ముద్ర వేయడం అనేటటువంటిది. అట్లా చేస్తూ వచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి వెన్న ఏదైతే ఉందో ఆ వెన్న అమృతం. అమృతాన్ని పంచిపెట్టాలి. ఎవరికి పంచాలి? శరీరంలో ఉండే దేవతలందరికీ కూడా పంచాలి. అంగములన్నీ కూడా దేవతలు. వాటిని మళ్ళా విష్ణువు, శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ పంచిపెట్టాడు. ఇది కథలాగా మనకు కనిపిస్తా ఉన్నప్పటికీ కాయకల్ప చేస్తున్న వాళ్ళందరికీ మళ్ళా ఒకసారి దీన్ని అన్వయించుకున్నట్లయితే ఆ ప్రక్రియని భాగవతంలో వ్యాస మహర్షి కూడా చెప్పారు. నిజం చెప్పాలంటే వ్యాసుడు ఇప్పటికీ ఉన్నాడు, అగస్త్యుడు ఇప్పటికీ ఉన్నాడు, వేమన గారు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. అంటే సశరీరంగా కాదు, సూక్ష్మ శరీరంలో ఉన్నారు. సూక్ష్మ శరీరంలో ఉండడమే కాదు, వాళ్ళు అనుకున్నట్లయితే స్థూల శరీరంలో మనకు కనిపించడం కూడా జరుగుతుంది. కాయకల్పకి అంత పవర్ ఉంది. ఇక్కడ 2వ పద్యంలో కరతలంబులెత్తి కాళ్ళదిమి పట్టి ఊర్ధ్వ దృష్టి చేత నొందకుండా సకల మగుని యోగి చాలా ఇవ్వగలిగి. కరతలంబులెత్తి, చేతులు 2 పైకెత్తి, కాళ్ళు అదిమి పట్టి
ఊర్ధ్వ దృష్టి చేత ననరియుండ. మీకు కాయకల్పల మొట్టమొదటి పోస్చర్ ఉదయం పూట చేసే దీంట్లో వాటిలో ఉండేటువంటి వాటిలో మొట్టమొదటి ఆసనం లేదా మొట్టమొదటి భంగిమ చెప్పేస్తా ఉన్నాడు దీంట్లో. ఈ రెండు పద్యాలకు కూడా మూలమైనటువంటి పద్యం ఏది అని చెప్పంటే, ఎన్ని తనువులైన మృతికి నడ్డము కావు. మనందరికి కూడా తెలుసు, వేదాంతం మనందరికి ఊరిపోయి ఉన్నాం కాబట్టి జ్ఞానంలోనూ వేదాంతంలోనూ పునర్జన్మ గురించి లేదు, పునర్జన్మ లేదు అని చెప్పంటే మనం ఒప్పుకోం. ఆ పునర్జన్మలో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల వల్లనే ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో చేసుకునే పుణ్యాలు పాపాలు వచ్చే జన్మకి వెళ్తాయనే నమ్మకం మనకి చాలా 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 ఎక్కువగా ఉంది. ఓకే, అందుకే పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించి తీరాలి. ఎన్ని తనువులైనప్పటికీ, ఎన్నిసార్లు ఇలా జన్మ అయినప్పటికీ కూడా మృతికి అడ్డము కావు, మరణం బారిన పడాల్సిందే అని చెప్తూ, మృతిని గెలువలేని ఎరుకలేలా, మృత్యోర్మ అమృతంగమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పుకుంటా ఉన్నప్పటికీ కూడా ఆ అమృతత్వాన్ని సాధించలేకపోయినట్లయితే ఈ జ్ఞానం అనేటటువంటిది ఎందుకు దండగ కదా. అది ఎట్లా సంపాదించుకోవాలి? దొంగ రీతి కాక దొరకనా మోక్షము. ఈ దొంగ రీతి కాక దొరకనా మోక్షం అనేది ఇప్పటి వరకు కూడా నాకు అర్థం కాని విషయంగానే ఉండిపోయింది. ఇంకా వెతుకుతూనే ఉన్నాను దాని గురించి. విశ్వదాభిరామ వీరవేమ. ఇది కాయకల్పకు గురించినటువంటి విషయం. ఇకపోతే ముఖ్యంగా నన్ను ఈయన వేమనతో చాలా ఎక్కువగా పరిచయం చేయడానికి కారణమైనటువంటి పద్యం ఏదైతే ఉందో ఆ పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను. అవకాశం ఉంటే రాసుకోండి. దాంట్లో 2 పదాలు పద్యంలో, మొత్తం ఆ 2 పదాలే ఆవృత్తిగా వస్తాయి. అది అర్థం చేసుకోవడానికి నాకు 6 నెలలు పైగా పట్టింది. అయితే ఆ పద్యానికి నేను వివరణ చెప్పేటప్పుడు కొంతమంది వేమన మీద రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళు ఏమన్నారంటే, మీరు అట్లా అర్థం చేసుకున్నారా జ్ఞాన మార్గంలో? అది అట్లా కాదండి, ఇక్కడ కారము అని చెప్పినప్పుడు వెలిగారము అని చెప్పి బంగారాన్ని తయారు చేసేటువంటి ప్రక్రియ ఆ పద్యంలో నిక్షిప్తం చేశాడు వేమన అని చెప్పి అంటారు అన్నారు. అట్లా కూడా ఉందా దీనికి అని చెప్పి అనుకున్నాను. తప్పిస్తే బంగారం చేసే పనిలో నేను ఎప్పుడు పూనుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. అంటే రస విద్య ఏదైతే ఉందో అది యోగులకు కరతలామలకం. అగస్త్యుడు కూడా రస విద్య మీద పద్యాలు రాశాడు, ఉన్నాయి. అంటే యోగులైనటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ వైద్య విధానం, రసవాదం తెలిసి ఉంటుంది. అలాగే వాళ్ళకి మన భాష మీద కూడాను పట్టుంటుంది. ఈ 2 కాకుండా యోగం కూడా ఉంటాయి. అందుకే పతంజలి 3గా కనిపిస్తాడు. ఏంటి, ఇది యోగిగా కనిపిస్తాడు. అటు వైద్య శాస్త్రానికి ఆయన వైద్య శాస్త్రం కూడా ఉంది యోగ పతంజలిది. అదే రకంగా 3వది మరి వ్యాకరణ శాస్త్రం కూడాను పతంజలి రాశాడు. అదే పద్ధతిలో మరి అగస్త్య మహర్షి కూడాను ఇటు యోగి, అటు వైద్యుడు, ఇటు మళ్ళాను తను కూడాను తమిళ భాషని తీర్చిదిద్దినటువంటి, తమిళ భాష ఒక మామూలుగా అప్పుడు ద్రావిడ భాషల్లో మనకు ఇప్పుడు చాలా వరకు ద్రావిడ భాష అంతరించిపోయింది అనుకోండి. ఆ ద్రావిడ భాషకి ఇప్పుడు తెలుగు వారు కన్నడ, మలయాళం, తమిళం ఈ 4 కూడాను మరి పాతకాలంలో మరి ఎలాగైతే ఇప్పటికి కూడాను కొండ జాతి వారు మాట్లాడుకునేటువంటి భాష లాంటిదే ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాషలో తమిళంలో మనకు ముఖ్యంగా ఆంధ్ర వచ్చేసి సంస్కృతంతో సంస్కరించబడి ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ కలిసి ఈరోజు మనం మాట్లాడుతున్న తెలుగు ఏదైతే ఉందో ఆ తెలుగు రూపం లేకుండా పోయింది. ఆ తెలుగుకి మూలం వచ్చేసి ద్రావిడ భాష, అచ్చ తెలుగు అని చెప్పంటారు. అచ్చ తెలుగు పలుకులు ఇప్పుడు చెప్పినట్లయితే ఇదేంటి ఇది తెలుగా అని చెప్పి మనం అనుకునేటువంటి ఒక స్థితిలో ఉన్నాం మనమంతా కూడాను. ఆ కాలంలో, అటువంటి కాలంలో ఆ భాషకు ఒక లిపి కానీ లేకపోతే ఆ భాషకు ఒక వ్యాకరణం కానీ లేని టైంలో అగస్త్య మహర్షి తన శిష్యుడైనటువంటి, సంస్కృతంలో అతని పేరు తృణధూమాగ్ని, అతను దీంట్లో కూడా కనిపిస్తాడు. దీంట్లో 4 వేదాల్లో ఋగ్వేదంలో ప్రథమ కాండంలో అగస్త్య సంహితలో కనిపిస్తాడు. లోపముద్ర, తృణధూమాగ్ని ఇద్దరు కూడా అగస్త్యుడిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఇద్దరు కూడాను. ఓకే, అతనికి తమిళంలో పేరు తోల్ కాపి అన్నారు.
ఈ తమిళం అనేటటువంటి భాషనికి దానికి ఒక వ్యాకరణము, దానికి ఒక లిపి, దానికి ఒక పద్ధతి తీసుకొచ్చినటువంటిది తోల్కాప్పియర్. అంటే ఆ భాషను తీసుకొచ్చి ఆ భాషని తయారు చేసి ఆ భాషలో ఈ రసవాదం కానివ్వండి, వైద్యం కానివ్వండి, లేకపోతే మరి వ్యాకరణ శాస్త్రం కానివ్వండి, లేకపోయినట్లయితే సిద్ధుల యొక్క యోగ రహస్యాలన్నింటినీ కూడా వాటిలో నిక్షిప్తం చేశారు అగస్త్య మహర్షి. ఆ నిక్షిప్తం చేసిన వాటిలోనే ఉన్నటువంటి పాటనే నుంచే వేదాద్రి మహర్షి గారు దాంట్లోపల నుంచే దాన్ని బయటికి తీసుకొచ్చి మనకు కాయకల్పగా అందించారు. అంటే ఈ యొక్క విద్య ఏదైతే ఉందో కాయకల్ప అనేటటువంటి విద్య, అది ప్రకృతి ధర్మానికి విరుద్ధమైనటువంటిది. ఎందుకు విరుద్ధమైనది అని చెప్పన్నట్లయితే, పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణించడం అనేటటువంటిది ప్రకృతి యొక్క ధర్మం. ఒక మనిషే కాదు, ప్రాణకోటి ఏదైనా సరే, ఏకగణ జీవి దగ్గర నుంచి మనిషి వరకు జాతస్య మరణం ధ్రువం అని చెప్పి అంటుంది భగవద్గీత కానివ్వండి, లేకపోతే అటు ఉపనిషత్తుల్లో ఉపనిషత్తు కానివ్వండి. పుట్టినటువంటిది గిట్టక తప్పదు అని. ఇక్కడ యోగం ఏం చెప్తోంది అన్నట్లయితే, పుట్టుక లేదు, పెరగడం లేదు, గిట్టడం కూడా లేదు. ఈ మూడు లేనటువంటి స్థితిని అమృతత్వము అని చెప్పంటారు. ఆ అమృతత్వాన్ని సాధించుకునేటటువంటి విద్య ఏదైతే ఉందో అది కాయకల్ప. ఆ కాయకల్ప రహస్యంగా ఉంచారు భాగవతంలో కానివ్వండి, ఇటు వేమన కానివ్వండి, లేకపోతే అగస్త్య మహర్షి కానివ్వండి. అయితే వేదాద్రి మహర్షి ఆ విద్యని తను సాధన చేసి సిద్ధింప చేసుకొని 1981లో మొట్టమొదటిసారి కడలూరులో మా బ్యాచ్ అందరినీ పిలిచి ఫస్ట్ బ్యాచ్ కాయకల్ప, మొట్టమొదటిసారిగా కాయకల్ప బయటకు వచ్చింది. అంతకుముందు ఆయన చెప్పేవారు, ఎంత తీసుకునేవారు, 11 రూపాయలు అనుకుంటా అప్పట్లో. ఈ ధ్యానాన్ని నేర్పించడానికి 10 రూపాయలు నేర్పించే విద్య అంతా నేర్పించడం. విద్య అంతా టోటల్ ఇప్పుడు మాస్టర్ కోర్స్ వరకు, బ్రహ్మజ్ఞానం వరకు ఉండే విద్య మొత్తం నేర్చుకోవడానికి 10 రూపాయలు. 1 రూపాయి దేనికి అని చెప్పన్నట్లయితే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ లో మెంబర్ కావడానికి 1 రూపాయి, 11 రూపాయలు. అయితే ఆ కాలంలో పాపం ఆయన పుస్తకం అన్బడి ప్రచురం చేయడం కానీ, వీరు తిరగడానికి కానీ ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులలో ఉండేటటువంటి వారు. అప్పుడు ఆయన చెప్పారు, కాయకల్పకి మనం ఒక ఫీజు నిర్ణయించినట్లయితే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కి డబ్బులకి లోటు లేకుండా సాగిపోతుందని. నిజంగానే ఆ కాయకల్ప మొదలెట్టిన తర్వాత లక్ష్మీదేవి కటాక్షం వచ్చిందా అని చెప్పి అనిపిస్తుంది. వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ కానివ్వండి, మిగిలిన సెంటర్స్ కూడా కానివ్వండి. అప్పుడు ఆ సెంటర్లు కూడాను ఉండేవంటే, ఇక ఉన్నాయి అంటే ఉన్నాయి, లేవంటే లేవు అనే పద్ధతిలో ఉండేవి అప్పుడు సెంటర్స్ అన్ని కూడా, ట్రస్టులు అన్ని కూడా. నేను కూడా ఒక ట్రస్ట్ మొదలెట్టాను సిద్ధమరంలో. ట్రస్ట్ నేను ప్రెసిడెంట్, సెక్రటరీ లక్ష్మీనారాయణ, నాగరాజన్ అని చెప్పేసి ఆయన కోశాధికారి. దమ్మిడి కూడా ఉండేది కాదు మా దగ్గర, ఒక పైసా కూడాను. ఓకే, బట్ సాధన మాత్రం సాగిస్తూ వచ్చేవాళ్ళం. అలా కాయకల్ప విద్య ఏదైతే ఉందో, రహస్యాతి రహస్యమైనటువంటి కాయకల్ప విద్యని వేమన చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, అగస్త్యుడు చెప్పాడు. అయితే వాళ్ళందరూ చెప్పినవి కూడాను కోడ్లో ఉన్నట్లయితే వాటిని పామర జనానికి కూడా అందించేటటువంటి ఒక గొప్ప మహర్షి మన వేదాద్రి మహర్షి. ఆయన దాన్ని అందరికీ కూడాను పబ్లిక్ గా అందరికీ కూడా అందించారు. ఇది కాయకల్ప గురించిన విషయం అయినట్లయితే, ఇక వేమన కుండలిని యోగాన్ని కూడా చేశాడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక పద్యంలో ఏమంటాడంటే, కుండలిని యోగము తెలిసిన బండాలపు యోగికేల బాలాకి పొందులు దండిక నీ తను అందే మెండుగనొక ముక్తికి అంత మెలుగును వేమ. ఇంకొకసారి చెప్తాను. కుండలిని యోగము తెలిసిన బండాలపు యోగికేల బాలాకి పొందుల్ దండిగా నీ తనువందే మెండగు ఒక ముక్తికాంత మెలగుర వేమ. ఇది మోక్షం అనేటటువంటిది బయట ఎక్కడో లేదు. చాలా పద్యాలు ఉన్నాయి వాటిలో. ఆ మోక్షం అంతా కూడా బయట వెతికితే దొరికేది ఏమీ లేదు, మీ లోపలే ఉంది. ఆ లోపల ఉండేటటువంటి ఆ ముక్తి కాంత, ఇక్కడ మోక్షాన్ని ముక్తి కాంత అంటాడు. ముక్తి కాంత అని అంటే ఆ కుండలిని అనేటటువంటిది ముక్తి కాంత, అంటే ప్రాణశక్తి అనేటువంటిది అక్కడ ముక్తి కాంత అంటాడు. అది దానికి ముందుగానే చెప్తాడు, కుండలిని యోగము తెలిసిన బండాలపు యోగికి ఏల బాలాకి పొందులు దండిగా
నీ తనువందే మెండుగనొక ముక్తి కాంతం మెలగురవేమ. మీ అందరు కూడా తెలుసు, మన శరీరం అనేటటువంటి దాంట్లో మరి కుండలిని అనేటటువంటి ప్రాణశక్తి లేదా దాని నుంచి ఉత్పన్నమైనటువంటి జీవకాంతం అనండి, దాంట్లో నుంచి మూలమైనటువంటి జీవ ధాతు కేంద్రం అనండి, ఇవన్నీ కూడాను ఆ కుండలిని శక్తికి సంబంధించినటువంటి. ఆ కుండలిని శక్తి అనేటప్పుడు అది ఉన్నప్పుడు వచ్చినటువంటి జీవకాంతం, విశ్వకాంతంలో జీవకాంతం శరీరాన్ని నడిపించేటటువంటి ప్రక్రియకు కావాల్సిన శక్తి అయినట్లయితే, మనసు దాని నుంచి ఉత్పన్నమైనట్లయితే ఈ సమస్త విశ్వాన్ని కూడా నడిపించేటటువంటిది విశ్వకాంతం. వీటి రెండిటికి కూడా మూలమైనటువంటిది కుండలిని. శరీరంలో ఉన్నప్పుడు కుండలిని అని చెప్పంటాను, అది కుల కుండలిని అని చెప్పంటారు యోగ సాంప్రదాయాల్లో. సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దాన్ని పరకుండలిని అని చెప్పంటారు. ఇవి రెండింటిని వేదాద్రి మహర్షి గారు విశ్వకాంతము, జీవకాంతము అని చెప్పన్నారు. కాబట్టి ఇక్కడ వేమన కూడాను కుండలిని యోగం చేసినట్లు తెలుస్తుంది, లేకపోతే ఈ మాట చెప్పడానికి కుదరదు. అంటే వేదాద్రి మహర్షి గారు వేమన ఎవరికి నేర్పించినట్టు నాకేమో కనిపించలేదు. అంటే మరి ఆ సాంప్రదాయంలో సాధన చేసే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాళ్ళతో నాకు పరిచయం కానీ దేనికన్నా జరగలేదు కాబట్టి అది నేను చెప్పలేను. బహుశా ఇంత రహస్యంగా ఉంచుకుంటా ఉన్నారు కాబట్టి మరి ఆయన శిష్యులలో ఆ పరంపరలో వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మరి నేర్పించాలనేది నాకైతే తెలియదు. అయితే ఇదే కుండలిని యోగాన్ని సాధన చేసినటువంటి బ్రహ్మం గారు ఆయనకి మొట్టమొదటి శిష్యుడు అయినటువంటి సిద్ధయ్యకు ఈ విద్యను నేర్పించినట్టు తెలుస్తుంది. ఈ సిద్ధయ్యకు నేర్పించేటప్పుడు వేరొక వ్యక్తి దాన్ని విని వెళ్ళి పెళ్ళాన్ని కోసి కనిపించలేదని చెప్పి కత్తి తీసుకుని నరుకుతానని చెప్పి వచ్చినప్పుడు బ్రహ్మం గారు మళ్ళా వెళ్ళి ఆ చనిపోయినటువంటి కోసినటువంటి అతని భార్యను బతికించడం జరుగుతుంది. ఆ రకంగా ఆ రెండో వ్యక్తి కూడాను ఈ కుండలిని యోగాన్ని నేర్చుకున్నట్టు తెలుసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. వాళ్ళ సాంప్రదాయం పరంపరలు మరి ఏం చేస్తున్నారు అనే విషయాలు నాకైతే నేను అటువైపు ఇన్వెస్టిగేట్ చేయడం కానీ అటువైపు వెళ్ళడం కానీ జరగలేదు. ఒక విషయం తెలిసింది, బ్రహ్మం గారు కుండలిని యోగం చేశారు, వేమన్న గారు కూడా కుండలిని యోగం చేశారు అని తెలిసింది అంతవరకు మాత్రమే. అందుకే వేమన పద్యాల మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. మరొక విషయం ఏంటంటే, అసలు వేమన పద్యాల మీద ఇంట్రెస్ట్ రావడానికి కారణమైనటువంటి ఒక 2 పద్యాలు ఉన్నాయి. ఆ 2 పద్యాల్లో ఒక పద్యం ఏంటంటే, విష్ణువునకు సొడ్డు వృషభంకునకు సొడ్డు బ్రహ్మకైనా సొడ్డు బలువుగాను వేమనకొక సొడ్డు వేసి తినని చెప్పు విశ్వదాభిరామ వినురవేమ. ఎవరైనా నన్ను తిట్టండి లేదా నన్ను విమర్శించండి అని చెప్పంటారా? విమర్శించండి అనగానే ఇంత పొడుగున కోపం రోషం వచ్చేస్తుంది. ఒక మాట అనగానే నన్ను అంటారా అని. కానీ ఆయన చూడండి ఎలా చెప్తున్నాడు, విష్ణువునకు సొడ్డు అంటే ఆ విష్ణుమూర్తికి కూడాను ఏదో లోపం ఉంది. వృషభాంకునకు సొడ్డు, వృషభ వాహనుడు ఆ ఈశ్వరుడికి కూడా ఏదో ఒక లోపం ఉంది. బ్రహ్మకైనా సొడ్డు, త్రిమూర్తులను ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఆ బ్రహ్మకైనా, తెలుగులో సామెత బ్రహ్మకైనా రిమ్మ తెగులు అని. ఓకే, ఆ బ్రహ్మకైనా సొడ్డు బలువుగాను. ఇక్కడ బలువుగాను అనేది పై 2 పాదాలకి కింద పాదాలకు కూడా అన్వయించుకోవచ్చు. విష్ణువునకు సొడ్డు, వృషభాంగునకు సొడ్డు, బ్రహ్మకైనా సొడ్డు. అక్కడ ఆపుకొని చదువుకున్నట్లయితే బలువుగాను వేమనకు ఒక సొడ్డు వేసి తినని చెప్పు, నాకు కూడా ఏదో లోపం ఉందని చెప్పు, అప్పుడే నువ్వు యోగివి. లేకపోతే నువ్వు ఇందాక చెప్పినట్టుగా యోగువి, డబ్బుల కోసం మిగుల ధనం కొరకు మిగుల దారాడుచుంటున్న యోగి కాడేవాడు యోగువేమా అని అన్నాడు కదా. ఇప్పుడు నువ్వు యోగి అనిపించుకోవాలనుకుంటున్నట్లయితే ఇన్ని పద్యాలు రాశాను కదా, దీంట్లో ఎక్కడైనా నువ్వు ఒక సొడ్డు అంటే ఒక లోపం కనిపెట్టి నాకు కూడా పెట్టు, అంటే నాకు కూడా విమర్శించు అని చెప్పి అన్నాడు. ఈ పద్యం నాకు చాలా బాగా నచ్చింది. అంటే విమర్శని కూడాను సద్విమర్శగా తీసుకొని మనలో ఉండే లోపాన్ని సరిదిద్దుకుంటూ వెళ్ళినట్లయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా నాకు చెప్తావా, నన్ను అంటావా అని, నేను నాకు అని, అదే వేదాద్రి మహర్షి గారు అంటారు, నేను అనేటటువంటి అహంకారానికి నాది అనేటటువంటి బంధం అయినటువంటి భార్య, ఈ భార్యాభర్తలిద్దరికి 6 పిల్లలు పుట్టారు. ఆ 6 పిల్లలు కూడా కామక్రోధ లోభమోహ మాత్సర్యాలు
అవి వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల పంచ మహాపాతకాలు ఏర్పడతా ఉన్నాయి, 3 మలాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. వీటి లోపల నుంచి పడకుండా కొట్టుకుంటా ఉన్నాము అని చెప్పంటారు. కాబట్టి అలా కాకుండా చేసినటువంటి విమర్శను సద్విమర్శగా తీసుకుని ఆ విమర్శలో నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్తూ ఆ ప్రయత్నంలో నువ్వు కూడా ఉన్నావని చెప్పడానికి వేమనకు కూడా బరువుగా సొడ్డు పెట్టి తినని చెప్పు అంటాడు విశ్వదాభిరామ వినురవేమ. ఇది నచ్చింది నాకు. ఎక్కడ దొరుకుతాడా వేమనని మొత్తం 1000 పద్యాలు అవపోసన అంటే నేను అప్పచెప్తానని కాదండి, తిరిగేశాను అన్నిట్లో కూడా. ఒక్క చోట నాకు ఆయన దొరికాడు. ఎక్కడ అని చెప్పన్నట్లయితే, మాటలు ఉడగకున్న మంత్రము దొరకదు, మంత్రం ఉడగకున్న మనసు నిలదు, మనసు నిలవకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ. అమ్మయ్య దొరికాడు అనుకున్నా. ఏంటి దొరికేది? నాకు సొడ్డు పెట్టు అన్నాడు కదా, దొరికాడు అనుకున్నా. ఈ పద్యానికి మూలంగా అగస్త్య మహర్షి పద్యం కూడా కనిపిస్తుంది. 48 జ్ఞానపాడల్లో మొట్టమొదటి పద్యం మొట్టమొదటి పద్యంలో ఇదే చెప్తాడు ఆయన కూడాను. ఇంచుమించుగా ఈ పద్యంలో ఉన్నటువంటి మూలాన్ని చెప్తాడు. నేను చెప్తాను ఆ పద్యం కూడాను. మాటలు ఉడగకున్న మంత్రంబు దొరకదు. మీకు మంత్రం కావాలా? ఈ లొడలొడ మాట్లాడడం తగ్గించేసినట్లయితే గాని ఆ మంత్రం అనేటటువంటిది దొరకదు. ఆ మంత్ర జపంలో కూడా అజపజపం చేసుకుంటూ మంత్రము అజపజపం చేసుకునేటప్పుడు మంత్రం ఆగిపోతుంది ఎక్కడో ఒక చోట. అట్లా ఆగిపోకుండా మంత్ర జపమే మీరు చేసుకుంటా ఉన్నట్లయితే అక్కడ మనసు నిలవదు అని చెప్పి, మనసు నిలవకున్నా మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ. ఆ మనసు నిలపడం అనేటటువంటి మీకు చేత కాకపోతే మీరు ముక్తి అనేటటువంటి మోక్షం అనేటటువంటి దానికి అర్హులు కారు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడే కనిపిస్తుంది మీకు యోగ చిత్త వృత్తి నిరోధ అనేది. చిత్తం అనేది కాసేపు మనసు అనుకున్నట్లయితే మనము నిలవకున్నా మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఆ మనసు నిలపడం అనేటటువంటిది కావాలని చెప్పినప్పుడు మంత్ర శాస్త్రం ప్రకారం ఎలా వెళ్ళాలో అది చెప్పుకుంటా వచ్చాడు. ఇక్కడ దొరికాడు ఏమని అనుకున్నా. ఇప్పుడు నేను చెప్తాను. నేను దాని మీద ఏం రాసుకున్నానంటే, మంత్రముడుకున్న మనసు నిలదు. బానే ఉంది, ఓకే. నిద్రపోవుతరి దీని మాట ఏమిటరుణ అని వేమనకు సొడ్డు పెట్టాను. నిద్రపోయేటప్పుడు మనసు నిలబడుతోంది కదా, నిలబడుతోందా నిలబట్టలేదా? నిలబడుతోంది. మరి అయితే మనసు నిలబడినప్పుడు నువ్వు నిద్రలోకి పోతావా, మనసు నిలబడినప్పుడు మోక్షంలోకి వెళుతున్నావా? అక్కడ తేడా ఉంది. అందుకే దొరికాడు అనుకున్నా. దానికి ఆయన నాకు అనిపిస్తుంది చాలా అప్రిషియేట్ చేస్తాడు వేమన. నేను నాకు కలిగినటువంటి అనుభవాలు అనుభూతులు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దీంట్లో. ఆయన అప్పుడు ఈ పద్యానికి 6 నెలల పాటు నేను దాని మీద పరిశోధన చేస్తూ ఉండేటప్పుడు ఆయన నాకు సాక్షాత్తుగా శరీరంతో నాకును మా ఆవిడకి ఇద్దరికి కూడాను కనిపించాడు. ఎక్కడో తెలుసండి, పబ్లిక్ గా విజయవాడ రైల్వే స్టేషన్ లో శరీరం మీద నూలు పోగు లేకుండా కూర్చొని కనిపించాడు. ఆ కూర్చునేది ఆయన తప్పిస్తే ఇంకెవరు కూడా కూర్చోలేరు. నాకు కనిపిస్తే నేను ఎవరు అనుకుంటానేమని మా ఆవిడకి కూడా కనిపించాడు. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా కనిపించాడంటే అది తెలియదు, ఎవరు కూడా పట్టించుకోలేదు అక్కడ అతను ఉన్నట్టు ఎవరు కూడా. ఆ పద్యం ఏంటంటే, ఆ పద్యం మీద 6 నెలలు అప్పుడే నాకు వేమన పద్యాల మీద కూడా చాలా ఆసక్తి కలిగింది. రెండే పదములు ఉంటాయి. నీరు కారమాయే, కారము నీరాయే, కారమైన నీరు కారమాయే, కారమందు నీరు కడు రమ్యమయుండు విశ్వదాభిరామ వినురవేమ. నీరు కారమాయే, కారము నీరాయే, కారమైన నీరు కారమాయే, కారమందు నీరు కడు రమ్యమయుండు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని పజిల్గానే మీకు అట్టు పెడితే మీ దగ్గర నుంచి ఈరోజు సెలవు తీసుకుంటాను. ఆల్రెడీ నా టైం కంటే కూడా 5 నిమిషాలు మీ టైంని కాజేశాను. దానికి సంతవ్యుణ్ణి సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి నన్ను పరిచయం చేసిన వనజ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి అగస్త్యుడి ఆ
పద్యం మాత్రం చెప్పేసి నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తాను మేడం గారికి. మనమது செம்மையானால் மந்திரம் ஜபிக்க வேண்டாம், మనమது செம்மையானால் வாயுவை உயிரை நிறுத்த வேண்டாம், మనమது செம்மையானால் வாசியை நிறுத்த வேண்டாம், మనమது செம்மையானால் మంత్రం చెమ్మయామే. దానికి తెలుగు ట్రాన్స్లేషన్: మనసు అది నిలిచిపోతే మంత్ర జపం అక్కరలేదు, మనసు అది నిలిచిపోతే వాయువు లేపనక్కరలేదు, మనసు అది నిలిచిపోతే ప్రాణాయామం అక్కరలేదు, మనసు అది నిలిచిపోతే మంత్రము నిలిచిపోతుంది. సుఖన భవంతు. ఓవర్ టు వనిత మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. సుఖనో భవంతు. ధన్యవాదములు మాస్టర్. మనందరం కూడా మాస్టర్ గారిని బ్లెస్ చేద్దామండి. అందరూ తురిలోకి రండి. మనకి చాలా విషయాలు తెలియజేశారు. సీనియర్ ప్రొఫెసర్, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారు, కోట అరుణ్ బాబు గారు ఫ్యామిలీ మెంబర్స్